కొద్ది రోజులు బాడీకి ఫిజికల్ ఫిట్నెస్ లేదంటే బాడీ ఆబ్వియస్గా షెడ్కి వెళ్ళిపోద్ది మామ. ఒక 50 days నుంచి వెళ్ళి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేసరికి బాడీ మొత్తము అంత ఆగమాగం అయిపోయింది. ఏదో ఒక ప్లేస్లో అనవసరమైన నొప్పులు వస్తున్నాయి. పొద్దున్నే లేచి వాకింగో ఎక్సర్సైజో లేదంటే గేమ్సో ఇంకా లేదంటే జిమ్కో వెళ్తే బాగానే ఉంటుంది. అవేవి చేయట్లేదు కాబట్టి కొంచెం ఆగమాగం అయిపోయింది పరిస్థితి. నేనెందుకు 50 days బ్యాక్ వాకింగ్ చేయడము ఇవి ఆపేసిన అంటే నాకు కొంచెం నీ పెయిన్ ఉంది, అందుకని చెప్పేసి అప్పుడు వాకింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆపేసిన. దాని తర్వాత ఒక ముద్గర్ కొనుక్కున్నా ఇంట్లో ఎక్సర్సైజ్ చేద్దామని. అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 weekలో నేను పేషెంట్ అయిపోయాను యాక్చువల్గా. డైలీ ఒక అరగంట గంట ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి మీరు కూడా. బట్ అంటే బ్రో నేను మీకు చెప్తలేను, ఎవరైతే రెగ్యులర్గా వెళ్తున్నారో వాళ్ళ కాదు, ఎవరైతే వెళ్ళి మధ్యలో ఆపేసి ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళ గురించి చెప్తున్నా. మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే యాక్టివిటీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ లేదంటే బండి ఆబ్వియస్గా షెడ్కి వెళ్తుంది, తర్వాత బొందలగడ్డకే. వాకింగ్ వ్యవహారం ఇలాగే రోజు కొనసాగాలని నా మనస్ఫూర్తిగా నేనే కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకుంటే కమెంట్ చేయండి మామ. రోజు వాకింగ్ చేసి ఆనందంగా ఉండండి, రన్అట్ అవ్వకండి.